కదా వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చాడు. వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చారా? మరి నీ పిల్లలు ఎట్లా అవుతారు వాళ్ళ ఇంట్లో నుంచి వస్తే? కాదు, మన ఇంట్లోనే ఉన్నాడు ఇంత ముందు. నువ్వు మనం ఆసాంకి వెళ్ళాం. అస్సాం వెళ్ళాం. అప్పుడు మనం వీళ్ళు వచ్చారు కదా, మనం లిక్మి వాళ్ళు వచ్చారా? ఎవరు? నీ పిల్లలు? కాదు, అప్పుడు దాకా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అప్పుడు దాకా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అప్పుడు మళ్ళీ నడుచుకుంటే వాళ్ళు చెప్పారు మమ్మీ బాగా వచ్చారు. ఇంతకీ వాళ్ళ మమ్మీ ఎవరు? వాళ్ళ మమ్మీ పేరు అమ్మ. నువ్వు వెళ్ళారు కదా, వాళ్ళ మమ్మీ ఇప్పుడే హాస్పిటల్. వాళ్ళ మమ్మీ నువ్వు కదా? లిక్మి వాళ్ళ మమ్మీ ఎవరు? అక్క. నువ్వు అక్కవా? దొంగ నాన్న మాట మార్చు. ఇందాక నుంచి ఏమంటున్నావు? నీ పిల్లలు అన్నావు కదే. నీ హస్బెండ్ ని తీసుకురా చూద్దాం. కొంచెం పెద్దయ్యాడు. ఎవరు? నీ హస్బెండా? తీసుకురావని చూద్దాం. వాడు నీకన్నా చిన్నగా ఉన్నాడు కదే. కొంచెం తల అట్లాగే ఉంది. బిగ్ అవ్వకుండా పెళ్లి చేసుకున్నావా వాడిని? కాదు, పెళ్లి చేయడం. పెళ్లి చేయడం అంటే నేను పెళ్లి చేసుకోవాలా, కానీ ఇక్కడికి వెళ్ళా. చెప్తా ఉండు. ఇక్కడికి వెళ్ళా పెళ్లి చేసుకోముందే పొట్టేశాడు. పెళ్లి చేసుకోకముందే ఎవరు? పిల్లలు. ఏంటి మీ పిల్లల పేర్లు ఏంటి? లిక్మి, లిక్మి, మారిక్. లిక్మి మారిక్. మారిక్. నీ హస్బెండ్ కింద పడేసి తొక్కేవేంటే? అది తీస్తామనుకున్నా. ఏడుస్తాడేమో వాడు. కాదు, ముద్దుగా ఉన్నారు కదా, నేను కాయతో తీద్దామని చూసా. హస్బెండ్ అట్లా కాలుతో తీయొచ్చా? కాదు, నేను ఊరుకున్నా. ఇది వాడిని